అక్టోబర్ 19 అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అదే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఫ్యాన్స్లకైతే పండగ అని చెప్పుకోవచ్చు. దాదాపు వాళ్ళు 300 రోజులు క్రికెట్ ఫీల్డ్కు దూరం ఉండి ఈ మ్యాచ్ కోసం, ఈ సిరీస్ కోసం ప్రిపేర్ అయ్యి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్గా బరిలోకి దిగబోతున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ విరాట్ కోహ్లీ అయితే అతడు యూకేలో ఉంటూనూ కూడా అతనైన ప్రాక్టీస్ లెవెల్స్, అతనైన ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అలానే రోహిత్ శర్మ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని గురించి వచ్చిన సోషల్ మీడియాలో పోస్టులు చూస్తేనే మనకు అన్నీ అర్థమవుతుంది. లిటరల్లీ అతడు ఈ సిరీస్ కోసం కేవలం కొన్ని రోజులలోనే 11 కేజీలు తగ్గి ఈ సిరీస్ కోసం ఎంత ఫిట్గా, ఎంత క్యూరియస్గా ఉన్నాడో పర్ఫామ్ చేయడానికి అన్నది మనము ప్రత్యేక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే విరాట్ కోహ్లీ వర్సెస్ హేజల్వుడ్. వీళ్ళిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 98 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 58 రన్లు మాత్రమే కొట్టగలిగాడు విరాట్ కోహ్లీ. స్ట్రైక్ రేట్ చూస్తే 59గా ఉంది, యావరేజ్ చూస్తే కేవలం 11గా ఉంది. అలానే ఏకంగా 5 సార్లు అవుట్ చేశాడు హేజల్వుడ్ విరాట్ కోహ్లీని ఓడిఐ ఫార్మాట్లో. మెయిన్లీ హేజల్వుడ్ అయితే విరాట్ కోహ్లీకి ఒక నైట్ మేర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు విరాట్ కోహ్లీ ఎప్పుడు 80s మీద ఉన్నా కూడా హేజల్వుడ్ వచ్చి ఒక 3 టైమ్స్ అయితే విరాట్ కోహ్లీ 80s మీద ఉన్నప్పుడు అయితే వికెట్ తీశాడు. కాబట్టి ఇదైతే వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. కింగ్ అయితే అతను 100వ సెంచరీలు కంప్లీట్ చేయాలంటే ఈ సిరీస్లో 3 లేదా 2 సెంచరీలు కొట్టినట్లయితే అది కొంచెం చేరుకునేందుకు కొంచెం అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సిరీస్లో హేజల్వుడ్ విరాట్ కోహ్లీని అవుట్ చేయకుండా, ఏ ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీని అవుట్ చేయకుండా ఉంటే అది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలానే విరాట్ కోహ్లీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్గా పర్ఫామ్ చేయాలి. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే రోహిత్ శర్మ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 151 బాల్లలో పేస్ట్ చేయగా అందులో 150 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 104గా ఉంది, యావరేజ్ చూస్తే 52గా ఉంది. అలానే కేవలం 3 సార్లు అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఓడిఐ ఫార్మాట్లో 3 సార్లు, టెస్ట్ ఫార్మాట్లో అయితే ఇంతవరకు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. అంటే రోహిత్ శర్మ మిచెల్ స్టార్క్ స్వింగ్ను అయితే కౌంటర్ చేసి పడేస్తున్నాడని చెప్పుకోవచ్చు. టెస్ట్ ఫార్మాట్ లాంటి దిగ్గజ ఫార్మాట్లు మన మిచెల్ స్టార్క్ అయితే వన్ ఆఫ్ ద కింగ్ అని చెప్పుకోవచ్చు పేస్ బౌలింగ్లో. మెయిన్లీ అతని బాల్ని ఎటువైపు అంటే అటువైపు బీభత్సంగా స్వింగ్ చేసి ప్రతి బ్యాటర్ని ట్రబుల్ చేసే ప్లేయరు. అటువంటి ప్లేయర్ని టెస్ట్ క్రికెట్లో ఈజీగా నెగోషియేట్ చేశాడంటే ఓడిఐస్లో కూడా ఈజీగా నెగోషియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే దీనికి యాడ్ ఆన్ చేస్తూ రీసెంట్గా అతడు ముంబై గ్రౌండ్స్లో ఒక చిన్న ప్రాక్టీస్ గేమ్ ఆడాడు. బహుశా అది అందరూ ఇంటర్నెట్లో చూసే ఉంటారు. ఆ మ్యాచ్లో చూసుకున్నట్లయితే అతడు ఎంత భారీ సిక్స్లు కొడుతున్నారో మనము చూడవచ్చు. అతడు ఎంత మెంటల్లీ, ఎంత టఫ్గా ప్రిపేర్ అవుతున్నాడో ఆ సిరీస్ కోసం. ఇది చూస్తుంటే డెఫినెట్లీ రోహిత్ శర్మ నుంచి ఈ సిరీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేలాగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే కేఎల్ రాహుల్ వర్సెస్ ఆడమ్ జంపా. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 175 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 165 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే ఏకంగా 41గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 94 ఉంది. అలానే 4 సార్లు అవుట్ చేశాడు ఆడమ్ జంపా కేఎల్ రాహుల్ని. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఆడమ్ జంపా ఒక లెగ్ స్పిన్నర్. అతని లెగ్ స్పిన్తో పాటు చాలా స్మార్ట్గా బౌలింగ్ వేస్తూ ఉంటాడు. ఎక్కడైతే ఏ బౌలర్కు ఏ బ్యాటర్ వేయాలనో అటువంటి లైనర్ లెంత్ని పిక్ చేసుకొని మరి అటువంటి బెస్ట్ లైనర్ లెంత్లో బౌలింగ్ వేసి ఎటువంటి పెద్ద ప్లేయర్నైనా ట్రబుల్ చేసే కెపాసిటీ ఉన్న బౌలరు ఆడమ్ జంపా. ఈ బౌలర్ అయితే ఈవెన్ విరాట్ కోహ్లీని కూడా చాలా వరకు తడబెట్టాడు. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్కు స్పిన్నర్ల పైన అంత మంచి రికార్డు లేదు. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలి అంటే అతడు వెస్టిండీస్తో రీసెంట్గా సెంచరీ కొట్టాడు. ఆ సెంచరీ ఇండియన్ గ్రౌండ్స్లో దాదాపు 9 ఏళ్ల తర్వాత వచ్చింది అతనికి టెస్ట్లో. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కేఎల్ రాహుల్ స్పిన్నర్లకు ఎంత వీకో అని. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్. వీళ్ళిద్దరి మధ్యన స్టార్ట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 51 బాల్లలో పేస్ చేయగా అందులో 72 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 141, యావరేజ్ చూస్తే 36. అలానే 2 సార్లు అవుట్ చేశాడు. మెయిన్లీ ఆ స్ట్రైక్ రేటు, ఆ రన్స్ చూసిన తర్వాత బహుశా ఇది T20లో స్టాట్స్ తీసుకొచ్చారేమో అని అనుకుంటారు. కానీ ఇది ఓడిఐ ఫార్మాట్లోనే స్టాట్స్. అంటే ట్రావిస్ హెడ్ యొక్క మైండ్ సెట్, అతని ప్రిపరేషను ఎట్లా ఉంటుందో దీన్ని బట్టి తెలుస్తుంది. అతడు అటాకింగ్ వేలోనే ఆడుతూ ఉంటాడు. మెయిన్లీ ఆ 10 ఓవర్స్లో టీమ్కి ది బెస్ట్ రన్స్ రాబట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మియా కూడా రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే ఇండియన్ పిచ్చెస్లో ఫాస్ట్ బౌలర్లకు హెల్ప్ఫుల్ లేని కండిషన్స్లో టెస్ట్ ఫార్మాట్లో వికెట్లు తీసి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. అటువంటిది ఆస్ట్రేలియా లాంటి పేస్ ఫ్రెండ్లీ వికెట్లెస్లో అయితే మొహమ్మద్ సిరాజ్ చెలరేగి బౌలింగ్ వేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే జోష్ ఇంగ్లీష్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే మంచి బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు మిడిల్ ఓవర్స్లో. ఎందుకంటే జోష్ ఇంగ్లీష్ స్పిన్నర్లకు చాలా మంచిగా
ఆడతాడు. ఆస్ట్రేలియా తరపున స్టీవెన్ స్మిత్ తర్వాత స్పిన్నర్లకు ఎవరన్నా బాగా ఆడతారు అని అంటే డెఫినెట్లీ జోష్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. అంత మంచిగా అంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. ఈవెన్ ఇతడికి మన ఇండియన్ సాయిల్లో ఒక సెంచరీ కూడా ఉంది T20 ఫార్మాట్లో అగైన్స్ట్ ది బెస్ట్ స్పిన్నర్స్ అటాక్లో. కాబట్టి డెఫినెట్లీ ఇతడైతే చాలా మంచిగా ఆడతాడని నాకు అనిపిస్తుంది. కుల్దీప్ యాదవ్ని డామినేట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.